అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు పసుపు పోటెత్తింది. పసుపు ధరలు రోజు రోజుకు పతనమవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు పసుపుకు ధరలు బాగానే ఉన్నాయని చెప్పి వ్యవసాయ మార్కెట్ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పగంగారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. 12,000కు పైగా పసుపు ధరలు వస్తున్నాయని మార్కెట్ అధికారులు చెప్తుంటే రైతులు మాత్రం మాకు 9,000 ధర వస్తుందని ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ను పసుపు రైతులకు మద్దతు ధర, అదేవిధంగా దానికి సంబంధించి క్వింటాల్కు 15,000 రూపాయలు దాటే విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందనే అంశానికి సంబంధించి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ నమస్తే. ముఖ్యంగా చెప్పండి, మీరు నిజామాబాద్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పసుపు పండే ప్రాంతం నిజామాబాద్తో పాటు కరీంనగర్ జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లాలు. అయితే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పసుపులో అత్యధికంగా పెద్ద మార్కెట్. రోజు రోజుకు పసుపు వ్యవసాయ మార్కెట్కు అత్యధికంగా వస్తుంది. పసుపు ధరలు పతనమవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. మీరు పసుపు ధరలను ఎలా స్థిరంగా ఉంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు? పసుపు రైతులకు మొట్టమొదట నేను రైతు సోదరులకు మనవి చేసేది ఏంటంటే, మంచి ఆరబెట్టుకొని తీసుకొస్తే ఖచ్చితంగా ధరలు వస్తాయి. ఈరోజు మనకు చూడండి, 13,311 రూపాయలు వచ్చిన రోజులు ఉన్నాయి, 13,500 వచ్చిన రోజులు ఉన్నాయి. మొన్న ఇప్పుడు మనం 9,500 మన ఏదైతే ధర లేదని మనం రోడ్ ఎక్కినామో ఆ రోజు కూడా జేసీ సమక్షంలో మనం అందరం కూర్చొని 9,500 డిక్లేర్ చేసిన సందర్భం లోపల కూడా 350 బస్తాలు 12,230 రూపాయలు అమ్మింది. అంటే మంచి సరుకు తీసుకొస్తే మార్కెట్కి మంచి రేట్ వస్తుంది. దాంట్లో కొంత పాడైన సరుకు వస్తుంది, కొంచెం మెత్తగా వస్తుంది, కొంచెం పాడైంది వస్తుంది. దానికి కూడా అదే రేట్ రావాలని వస్తలేదు. ఆ రేట్ వస్తలేదు కాబట్టి ప్రజలు కొంచెం మాకు రేట్ రాలేదని చెప్పేసి ఆందోళన చెందుతున్నమాట వాస్తవం. అయితే ముఖ్యంగా చెప్పండి, ఆ తేమ శాతాన్ని ఎంత ఉండే విధంగా మీరు పసుపు మార్కెట్కు తీసుకొస్తే అత్యధికంగా ధర వచ్చే అవకాశం ఉంది? రైతులకు తేమ శాతం వచ్చే విధంగా ఎలాంటి ప్రచారాలు చేశారు మార్కెట్ కమిటీ తరఫున? రైతులకు పసుపు రాకముందే 2 మాసాల ముందు మేము వెహికల్స్ ద్వారా ఆరబెట్టిన పసుపు తెస్తే మంచి తేమ శాతం అంటే 11 నుంచి 12 ఆ మధ్యలో పసుపు తీసుకొస్తే మీకు 10,000కు తగ్గకుండా నీకు పైన రేట్ వస్తుందని చెప్పేసి వాళ్ళకు మన వెహికల్స్ ద్వారా టామ్ చేయడం జరిగింది, పాంప్లెట్లు పంచడం జరిగింది. మంచి కుండలి లోపల పెద్ద పెద్ద పోస్టర్లు కూడా మేము ప్రతి గ్రామంలో వేయడం జరిగింది. అయితే ఆ వేయడం వల్ల ఏదైతే టామ్ చేయడం కానీ, వెహికల్స్ ద్వారా ప్రచారం చేయడం కానీ, పోస్టర్లు వేయడం ద్వారా ఏమైనా రైతుల్లో మార్పు వచ్చిందా? ఇంకా మరింత మార్పు రావాలంటే ఏం చేయాలి? అంటే కొంచెం నేను అనుకునేది ఏంటంటే, గతం కంటే ఇప్పుడు ఒక 30% మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. అయితే ఇలా 13,000, 12,000 ధర వలుకుతుంది. లేకపోతే అది ఈరోజు గతంకు ఇప్పటికి చూస్తుంటే ఈ టైంలో 8,000-9,000 అమ్మినటువంటి సందర్భాలు. అంటే అది ఎందుకు అమ్ముతున్నారంటే మనోళ్ళు కొంచెం పచ్చి తీసుకొచ్చి అలవాటు అయిపోయింది మన దగ్గర. ఇలా సాంగ్లీ ఉంది, సాంగ్లీలో 13,000, 14,000 వస్తుందని మనం అంటున్నాం. వాస్తవం అక్కడ ఏమైందనంటే సాంగ్లీలో 11 నుంచి 12%కు మ్యాచర్ వస్తుంది. ఆ మ్యాచర్ ప్రకారం మన దగ్గర కూడా తెస్తే ఖచ్చితంగా మన వ్యాపారాలు పెట్టడానికి కూడా సిద్ధమున్నామని చెప్తా ఉన్నారు వాళ్ళు. రైతు సోదరులను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా మనకు అది వస్తలేదు. నెక్స్ట్ ఇప్పుడు పసుపు బోర్డు అనుకుంటున్నాము, స్పైస్ బోర్డు అనుకుంటున్నాము. దాంతోపాటు మేము మార్కెట్ ద్వారా కూడా కొంచెం వాళ్ళని మోటివేట్ చేయగలుగుతున్నాము. కాబట్టి కొంచెం మార్పు జరుగుతుందేమో అని అనుకుంటున్నా. రైతుల్లో మార్పు అయితే రావాలి. అయితే ముఖ్యంగా 12% తేమ శాతం ఉంటే అత్యధికంగా ధర వచ్చే అవకాశాలు ఉంటాయి? తప్పకుండా వస్తుంది. ఓకే. అయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో కొంతమంది వ్యాపారస్తులు కుమ్మక్కయ్యారు. ఏదైతే ఓపెన్ టెండర్ ద్వారా ఒక రైతు దానికి సంబంధించిన ధర 8,000 రూపాయలు, 10,000 రూపాయలు వచ్చింది, నేను ఇవ్వను అంటే మళ్ళీ అది ఏదైనా కమిషన్ ఏజెంట్ కొంటే దానికి సంబంధించి 5,000 రూపాయలు జుర్మానా తీసుకునే విధంగా అర్తీదారులందరూ కూడా ఏకమైనట్లు తెలుస్తుంది. రైతులు అదేవిధంగా ఆ రకంగానే ప్రచారం చేస్తున్నారు. దానిపైన ఏమంటారు? అటువంటిది లేదు. వాళ్ళు ఏదో లెటర్ వేరే రకంగా పెట్టుకున్నారు. మన రైతు సోదరులు కానీ, మన నాయకత్వం కానీ ఎవరో వేరే రకంగా ఆలోచన చేశారు. అది కరెక్ట్ కాదు. అది ఆ రోజే దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ లెటర్ని మేము కూడా తిరస్కరించడం జరిగింది. అటువంటిది ఎక్కడ జరగదు. కుమ్ముక్ అనేది మాట లేదు, సిండికేట్ అనేది లేదు. ఇది ఆన్లైన్ అంటే ఇనామీ వ్యవస్థలో ఆన్లైన్ బిట్టింగ్ అవుతుంది.
ఆన్లైన్లో ఇప్పుడు ఒక్కొక్క లాట్కి దాదాపు 6 నుంచి 8, 10, 12 మంది వస్తున్నారు. దాంట్లో ఎవరు హైయెస్ట్ వేస్తే మేము వాళ్ళకు ఇస్తున్నాం తప్ప సిండికేట్ అనుకున్నప్పుడు మరొకటి 2 రావాలి కదా. ఓకే, ఇప్పుడు 6 నుంచి 10, 8, 6, 8, 12 ఇట్లా వస్తున్నాయి. ఓకే. అయితే ముఖ్యంగా ఇనాం ద్వారా లాస్ట్ కట్ ఆఫ్ ఎంత పెట్టారు? కట్ ఆఫ్ పెట్టడం వల్ల ఏమైనా మెరుగుపడిందా రైతులకు ధర రావడంలో? 100% రైతు సోదరులకు నేను 10,000కు తగ్గకుండా అని చెప్పేసి 10,000, 8,000 కట్ ఆఫ్ డేట్ పెట్టినప్పుడు రైతు సోదరులకు మంచి రేట్ వచ్చింది. 10,000 పెట్టినా కూడా ఆ రోజు 12,500 మినిమం, 12,500. ఆ పైన 13,000 చిల్లర కూడా అమ్మిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఈ గత 15-20 రోజులు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల కల రైతులు ఆర్మూర్ కేంద్రంగా ఎన్నో ఉద్యమాలు చేస్తారు. పసుపుకు మద్దతు ధర కావాలి, పసుపు బోర్డు రావాలని చెప్పి. ఓకే, ఎట్టకేలకు పసుపు బోర్డు అయితే పసుపు రైతుల కోసం వచ్చింది. దానివల్ల ఏమన్నా వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా దానివల్ల ఏమన్నా పసుపు రైతులకు ఏమైనా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని మీరేమైనా భావిస్తున్నారా? పసుపు బోర్డు కాకపోతే పసుపు బోర్డు పసుపు సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అదే టైంలో వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అది కొంచెం రైతులకు ఎలాంటి మేలు జరిగే పరిస్థితుల్లో లేదు ఇప్పుడు. ఓకే, దాన్ని రాబోయే సీజన్లో రైతులకు మేలు జరుగుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే దాంట్లో వీధి విధానాలు ఏం పెట్టిండ్రు ఏంది కూడా రైతుకు తెలియదు, నా నాయకులకు తెలియదు, ఎవరికి తెలియదు. దాంట్లో వీధి విధానాలు ఏం పెట్టి రైతుకు ఎలాంటి సబ్సిడీలు ఇస్తారు, ఎలాంటి వంగనాలు తెస్తారు, లేకుంటే మద్దతు ధర ప్రకటిస్తారా? సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే కదా పసుపు బోర్డు. ఓకే, అటువంటి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పసుపు బోర్డు మద్దతు ధర డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఎంఎస్పి మనం మక్కలకు పెట్టినాము, ప్రతి దినుసుకు పెట్టినాం, ఒక పసుపుకే లేదు. ఎంఎస్పి అన్నది కంపల్సరీ పెట్టాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అయితే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ అన్ని పంటలకు అత్యధికంగా కొనుగోలు కేంద్రంగా నిలిచేది. కానీ ఇప్పుడు కేవలం పసుపు పంటకు మాత్రమే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ అన్న చందంగా తయారైంది. ఎందుకంటే మొక్కజొన్న కానీ ఇతర వరి కానీ ఇతర పంటలు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ వ్యవసాయ మార్కెట్కి ఏమైనా ఆదాయం తగ్గిందా? ఆదాయం అన్నది తగ్గదు. ఎందుకంటే ఇప్పుడు మన ప్యాడీ ఐకేపీ సెంటర్లలో పిఎస్ఎస్లో అమ్ముతూ ఉన్నది. అక్కడ అమ్మినా మాకు కమిషన్ వస్తుంది, ఇక్కడ అమ్మినా కమిషన్ వస్తుంది. కమిషన్ మార్కెట్కి లాస్ అన్నది లేదు. కాకపోతే అంటే మార్కెట్లో ఉన్నటువంటి ఆ టైం లోపల మార్కెట్ అంతా కొంచెం వెలువెలవైనట్టు కనిపిస్తుంది. కాకుండా దానికి తోడు వేరే వస్తాయి. ఇప్పుడు ఆమ్చూరు వస్తుంది, తర్వాత మక్కలు కూడా మొన్న వచ్చినాయి, అడ్లు కూడా వచ్చినాయి. మొన్న 350 బస్తాలు అడ్లు కూడా వచ్చినాయి. అంటే మార్కెట్ తోడం వస్తుంటాయి. మొత్తము మార్కెట్కే రావాలనుకున్నప్పుడు చాలా బ్రహ్మాండంగా వచ్చేది. అది ఉన్నప్పుడు ఇంకా చాలా బాగుండేది. కానీ ఎప్పటికీ మార్కెట్ కలకాలలో ఆడుతుంటేనే మార్కెట్ వ్యవస్థ అన్నది రైతు సోదరులకు అనుసంధానంగా కలుస్తూ ఉంటుంది, అన్నీ తెలుస్తూ ఉంటాయి. అంటే ఉదాహరణకి వ్యవసాయ మార్కెట్లో ఎంతోమంది ఆధారపడి ఉంటారు వ్యవసాయ మార్కెట్ మీద. ఒక వ్యవసాయ మార్కెట్ అధికారులే కాకుండా చాటా, హమాలి, కూలీ, టైర్ బండి, ఎడ్ల బండి, దాంతోపాటు లారీ, వీటన్ని దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న హోటళ్ళు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. వ్యవసాయ మార్కెట్లు కేవలం 2 నెలలు 3 నెలలు పసుపు పంట రావడం వల్లనే ఆ ప్రాంతంలో కొంచెం కలకల్లాడుతుంది. ఇతర సమయాల్లో వ్యవసాయ మార్కెట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వెలవలో అవుతున్న పరిస్థితి ఉంది. దానివల్ల మీ వ్యవసాయ మార్కెట్ కూడా ఎప్పుడు కూడా కల తప్పినటువంటి కేవలం ఈ 3 నెలలే కలగా వెలుస్తుంటుంది. 4 నెలలు పసుపు వచ్చినన్ని రోజులు కలలుగా కనిపిస్తుంది. మీరు అన్నది కూడా వాస్తవం. చిన్న వ్యాపారి, చిరు వ్యాపారస్తులు, మా అమాలి సోదరులు, చాటా, ముళ్ళే, వాళ్ళకు కూడా పాపము సీజన్ లేకపోయేటలకే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే ఈ ప్యాడీ సీజన్ వచ్చినప్పటికీ ఆ సెంటర్ కూడా మా దగ్గర పెట్టించేసి మాది ఏదైతే మర్చెంట్ అసోసియేషన్ ఉన్నది కదా, అసోసియేషన్ ద్వారా మేము ఒక 2-3 కౌంటర్లు పెట్టించి వాళ్ళకి పని కల్పించే విధంగా చూద్దామని చెప్పేసి మేము ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాం. మార్కెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఆలోచన చేస్తుర్రు. అది ఖచ్చితంగా అది ఒకవేళ కలెక్టర్ గారు మా మీద దయదలిచి ఆ సెంటర్లు ఇచ్చినట్టయితే మా ఈ అమాలి సోదరులు, చాటా, ముళ్ళే వాళ్ళు కూడా ఇంకొక 3-4 నెలలు వాళ్ళకు పని కల్పించిన వాళ్ళం అయితే పని కల్పిస్తాము. వాళ్ళకి లాభసాటిగా కూడా ఉంటుంది. ముఖ్యంగా చివరిగా పసుపు రైతులకు ఏం చెప్తారు? పసుపు ధరలు పడిపోతున్నాయి ఆందోళన చెందకుండా వారికి ఏదైతే ఇప్పుడు హోలీ పండుగ అయిపోయింది, హోలీ పండుగ తర్వాత పసుపు మార్కెట్కి వస్తుంది. మార్కెట్కు వచ్చిన తరుణంలో పసుపు రైతులకు అత్యధికంగా ఎప్పుడు కూడా హోలీ పండుగ వచ్చింది, కాముడు పున్నం వచ్చింది, శివరాత్రి వచ్చిందంటే పసుపు ధరలు పతనమవుతున్నాయని ఒక అపోహలో ఉన్నారు రైతులు. ఈ పండుగలు దాటిన తర్వాత వారికి రైతులకు ఏ విధంగా ధరలు వచ్చే విధంగా మీరు ఏం సందేశిస్తారు, ఎలా ప్రయత్నాలు చేస్తారు? శివరాత్రికి 2-3 డేస్ బంద్ ఉంటుందని చెప్పేసి, 3-4 రోజులు బంద్ ఉంటుందని చెప్పేసి ఆ రోజుల్లో 50,000 బస్తాలు తీసుకొచ్చారు.
కానీ రైతు సోదరులు నేను ఒకటే మీడియా ద్వారా నేను వాళ్ళని ఒకటే కోరుకుంటున్నా, ఎప్పుడైనా పసుపు మన దగ్గర పెట్టుకోండి. ఒకటే పరి మార్కెట్ తీసుకొస్తే ధరలు ఎక్కువ వస్తాయని అనుకున్నది తప్పు. మార్కెట్ వచ్చేసరికి మనకి 25-30 వేల బస్తాలు వస్తే అదే రోజు మనం కాంట పెట్టేసి మిమ్మల్ని పంపించే రోజులు కూడా ఉంటాయి. అట్లున్నప్పుడు మీకు ధర కూడా మంచిగా వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా. అతి మొత్తంలో మనకు సరుకు కనబడేటలకే ఖరీదారు కూడా కొనేటోడు కూడా కొంచెం ఆలోచన చేసి మనకు ధర తగ్గుతున్నది అనేది నేను భావిస్తూ ఉన్నా. రైతులకు ఏం సందేశం ఇస్తారు? పసుపు పైన, పసుపు పంట పైన, పసుపు మార్కెట్కి తెచ్చే దానిపైన ఏం సందేశం ఇస్తారు రైతులకు? ఏం చెప్తారు? ఖచ్చితంగా రైతు సోదరులు 11-12% మాయిచ్చతోని పసుపు ఎండింది తీసుకొస్తే వాళ్ళు అనుకున్న రేటు వస్తుందని చెప్పేసి నేను భరోసా కూడా కల్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా చూడొచ్చు, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కి రోజు 30,000 బస్తాలు వస్తే రైతులకు అధిక ధరలు వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి. ఎందుకంటే మార్కెట్కు ఒకేసారి అత్యధికంగా పసుపు రావడంతో వ్యాపారస్తులు మాకు పసుపు మస్తు వచ్చింది, ధర తగ్గించే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి రైతులు కూడా ఆలోచించి 12% మేచర్ వచ్చే విధంగా పసుపు మార్కెట్కు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తే వారికి సుమారు 12,000-15,000 వేల ధర పలికే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క రైతు ఆ రకంగా ఆలోచించి వ్యవసాయ మార్కెట్కు పసుపు తీసుకురావాలి. ధరలు తగ్గకుండా ఉంటే ప్రతి ఒక్కరు కూడా లాభాల బాట పట్టే అవకాశాలు ఉంటాయి. పసుపు రైతులు కూడా ఇకపైన ఆలోచించి పసుపు మార్కెట్కు ఎప్పుడు కూడా అత్యధికంగా పసుపు తేకుండా ఒక 30,000 బస్తాలకు మించి రాకుండా చూసుకునే విధంగా ఆ రైతులు ప్రయత్నిస్తే నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్లో పసుపు రైతులకు అత్యధికంగా ధరలు వచ్చే విధంగా, సాంగ్లీ మార్కెట్ కంటే నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా ధర పలికే విధంగా మా వంతు ప్రయత్నాలు చేస్తామంటున్నారు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.